రైట్, మన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు మళ్లించారు. శంషాబాద్లో ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఇక ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే కాసేపటి క్రితం హైదరాబాద్ పరిధిలో జోరున వాన కురుస్తుండటంతో సీఎం ఫ్లైట్ ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందిస్తారు. అజీం, ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఫ్లైట్ ని ఏదైతే హైదరాబాద్ లో ల్యాండింగ్ కి ఏటీసీ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాతావరణం అనుకూలించక బెంగళూరుకి మళ్లింపు చేయడం కూడా జరిగింది. అయితే రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ నంబర్ ఏదైతే 6E717 ఢిల్లీ టు హైదరాబాద్ ఏదైతే వెదర్ కారణంగా మళ్ళిస్తున్నట్టు కూడా ఏదైతే ఇప్పటికే విమానాశ్రయకు సంబంధించిన సంస్థ సంబంధించినటువంటి ఏదైతే వార్తను కూడా బులెటిన్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులోనే ఉంటారు. రేపు తిరిగి హైదరాబాద్ కి వస్తారు. సో ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం అయితే లేదు. కేవలం వాతావరణం సహకరించకపోవడం వల్ల మనం చూస్తాం. ప్రస్తుతం హైదరాబాద్ లో క్లైమేట్ అంతా కూడా ఏదైతే ఒక్కసారిగా మారిపోయింది. ఏదైతే ఓఆర్ఆర్ చుట్టూ కూడా భారీ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఫ్లైట్ ల్యాండింగ్ కి ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్ కి ఏటీసీ ఏదైతే అనుమతించలేదు. ఎందుకంటే ల్యాండింగ్ కి ఆ వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ల్యాండింగ్ అవడం వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏదైతే దీనికి సంబంధించి ఏటీసీ ఒప్పుకోలేదు. సో బెంగళూరుకి సంబంధించి తిరిగి ఏదైతే పంపించారో సో అక్కడ ల్యాండింగ్ ఉంటుందో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాంట్లో అనేక మంది ఏదైతే ప్రయాణికులు కూడా ఉన్నారు. సో ఏదేమైనా ఫ్లైట్ అయితే సురక్షితంగా బెంగళూరులో అయితే దిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి నేడు బెంగళూరులోనే ఉంటారు. రేపు తిరిగి హైదరాబాద్ కి వస్తారు అనేటైతే మనకైతే ఇప్పటి నుంచి అయితే ఇండిగో నుంచి వచ్చినటువంటి సమాచారం మనకైతే జరుగుతుంది. థ్యాంక్ యూ అజిమ్.